జాతీయ పర్యాటక ఉత్తమ గ్రామ అవార్డు జనగాంలోని పెంబర్తి గ్రామానికి వచ్చింది. ఈరోజు మనం పెంబర్తి గ్రామంలో ఉన్నాము. గ్రామంలో మనతో పాటు పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ కూడా ఉన్నారు. మనతో పాటు గ్రామ పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు గొలుసుల ఎల్లయ్య. గొలుసులయ్య. ఎల్లయ్య. 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 ఏం చేస్తుంటారు మీరు? నేను 30 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ నడిపిన. ఓకే. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టర్ చేస్తున్నా. మీ పెంబర్తి గ్రామానికి ఉత్తమ పర్యాటక జాతీయ అవార్డు వచ్చింది ఉత్తమ గ్రామంగా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేషనల్ లెవెల్లో 795 గ్రామాలు పోటీ పడ్డాయి. అందులో మా విలేజ్ కు అంటే జనగాం డిస్టిక్ లో పెంబర్తి గ్రామానికి, సిద్దిపేట జిల్లాలో చంద్రాపూర్ అని ఒక గ్రామం, అక్కడ గొల్లబామ చీరలు. అయితే మా విలేజ్ లో మేము పుట్టక ముందు నుండి ఇక్కడ 100 సంవత్సరాల నుండి మనకు ఇత్తడి పరిశ్రమ ఎక్కడ? పెంబర్తిలో. పెంబర్తిలో హస్తకళాకారులు దాదాపు ఒక 300-400 మంది. ఒక ఇండ్లు తప్ప ఇల్లు దాదాపు ప్రతి ఇంట్లో ఎప్పటికీ హస్తకళలు జరుగుతుంటాయి. చాలా గ్రామాల నుండి వేరే విదేశాలకు కూడా మా నంది అవార్డులు కానీ, ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ, చాలా జాతీయ అవార్డులు కానీ తయారు చేసారు. ఇక్కడ నుండి పోలీస్ మెడల్స్ కానీ, మన గృహోపకరణాలు, టెంపుల్స్ కు సంబంధించిన ధ్వజస్తంభాలు, మకర తోరణాలు అన్ని మా విలేజ్ నుండి పోయేది. చాలా మంది ఆ వర్క్ మీద డిపెండ్ అయ్యి బతికారు. ఇప్పటికైనా మా జాతీయ స్థాయిలో మా గ్రామాన్ని ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తించినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మీ గ్రామంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? విలేజ్ లో దగ్గర దగ్గర 5,000 జనాభా ఓట్లు ఉన్నాయి. 5,000 ఓట్లు. 5,000 ఓట్లు. పెద్ద గ్రామ పంచాయతీ, జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ మాది. సుమారు ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఇండ్లు 5,000-6,000 చిలుకుంటాయి ఇండ్లు. ఓట్లే 5,000 ఓట్లు అంటే అర్థం చేసుకోండి. 1000 పైన ఉంటాయి. 1000 పైన ఉంటాయి. ఎక్కువగా కుల గణాంకాలు మాట్లాడుకుంటే కనుక బీసీలు ఎక్కువ బీసీలో ఉన్నట్టు కనబడుతుంది. ఖచ్చితంగా బీసీలే 90% ఉంటాయి ఇక్కడ. అవును. ముదిరాజు ఉంది, తర్వాత కుర్మ గుల్ల వాళ్ళు ఉంటారు, గౌడ్స్ ఉన్నారు, వడ్డెరా ఉన్నారు, రజక మంగలి ఉన్నారు. కాబట్టి ఎక్కువ పద్మశాలి ఉంది, చాకలి ఉంది. పద్మశాలి కూడా ఉన్నట్టున్నారు మీరు చెప్పింది. తక్కువ ఉంటది. చేనేత కార్మికులు చాలా తక్కువ మంది ఉన్నారు మా విలేజ్ లో. పక్క గ్రామంలో ఎల్లంలో ఎక్కువ. ఇక్కడ ఇత్తడి పరిశ్రమ ఎట్లా, మా పక్క గ్రామ పంచాయతీలో చేనేత పరిశ్రమ అట్లా. మా దగ్గర చాలా మంది బీసీలే ఉన్నారు. ఉన్నటువంటి యువకులు, చదువు పూర్తయినటువంటి యువకులు ఏం చేస్తుంటారు ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు? మాక్సిమము మొన్నటి వరకు ఇదే ఇత్తడి పరిశ్రమ మీదనే ఉన్నారు యువకులు చాలా మంది. కొంతమంది హైదరాబాద్ కు వెళ్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటున్నారు. చాలా మంది నిరుద్యోగులే ఉన్నారు. చదువుకున్నారు బాగానే, అందరు పీజీలు చదివినారు, బీఎడ్ చేసారు. ఉద్యోగాలు లేక హైదరాబాద్ కు అపౌంట్ చేస్తున్నారు. చాలా మంది ఈ వృత్తిని నమ్ముకొని, మన హస్తకళను నమ్ముకొని బతుకుతున్నారు. చెప్పండి, దీని గురించి చెప్పండి. ఇది సిల్వర్ తోటి తయారు చేసింది కదా. శ్రీనివాసన్ కిరీటం ఇది. మా దగ్గర మా కొడుకు ఈయన బెంగళూరులో స్పెషల్ ట్రైన్ వచ్చిండు 2 సంవత్సరాలు. అక్కడ శిక్షణ ఇప్పించిన హస్తకళలలో బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మా దగ్గర నుండి 2 పిల్లలను పంపినాం. ఈయన మా కొడుకు, ఇంకో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రిపేర్ అయ్యి నేర్చుకొని వచ్చారు. ఇక్కడ నుండి విజయవాడ గాని, తిరుపతి గాని ఎలాంటి దేవాదాయకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ తయారు చేస్తుంటారు. ఇంకా మిగతా యువకులు ఏం చేస్తుంటారు? చాలా మంది, ఎక్కువ మంది హస్తకళలు. మిగతా వాళ్ళు చాలా మంది హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అంటే ప్రైవేట్ కంపెనీలలో. చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ కదా, నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. పెంబర్తి గ్రామం ఎప్పటి నుంచి మీకు తెలిసి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి గ్రామ పంచాయతీ కదా? గ్రామ పంచాయతీ, గ్రామం కూడా నాకు తెలిసి నేను 53 ఏళ్ళున్నా. నేను ముట్టక ముందు నుంచే గ్రామ పంచాయతీ. అప్పుడు ఎన్ని ఇల్లు ఉంటుండే అందాజా? అప్పటికైనా మాది పెద్ద విలేజే. అప్పటికైనా 500-600 కడప ఉంది మా ఊళ్ళో. ఇప్పుడు 1000-1500 దాటిపోయింది కడప. పెద్ద విలేజ్. జిల్లాలోనే సమైక్య రాష్ట్రం అంటే మీది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాకు వరంగల్ డిస్టిక్ ఉండే. వరంగల్ డిస్టిక్ లో మాది మేజర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు జనగామ జిల్లా అయింది. జనగామ జిల్లాలో కూడా మాదే జిల్లాకు తలమానికం. మండలం ఏదో వస్తుంది మీకు? జనగామ మండలం. డిస్టిక్ కూడా జనగామ. డిస్టిక్ కూడా జనగామ. సుమారు దాదాపు మీకు 5,000 ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఓకే, మీ ముఖ్యంగా పెంబర్తిలో అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రం నుండి జరిగిందా? తెలంగాణ వచ్చినాక బాగా జరిగిందంటారు? ఈ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు అన్ని వృత్తిదారులని, కళలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడే కదా మా గ్రామానికి జాతీయ పర్యాటక గ్రామంగా సెలెక్ట్ అయింది. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు వచ్చిపోయినారు, కానీ ఇంతవరకు ఎవరు గుర్తింపేలే. ఇప్పటికైనా
ఉత్తమ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ అయినందుకు మాకు అందరికి సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఏమున్నాయి అంటే అభివృద్ధి ఇవైతే బాగుంటది మా గ్రామంలో అని ఏమున్నాయి? మా మా గ్రామంలో ఈ వృత్తి నైపుణ్య కోర్సులు డెవలప్ చేయాలి. మళ్ళీ మాకు సదుపాయాలు లేవు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మాకు ఇదివరకు 3 ట్రైన్లు ఆగేది. ఆ ట్రైన్లలో కాకతీయ బంద్ అయింది, కృష్ణా బంద్ అయింది. ఒకటే పుష్పులు వస్తుంది, అది ఒకటే ట్రిప్. ఇప్పుడు హైదరాబాద్ పోవాలి, ఇటువంటి వస్తువుల్ని మేము రవాణా చేయాలి. ఏమన్నా విజిటర్స్ రావాలన్నా వాళ్ళకి ప్రయాణ సౌకర్యం ఉండాలి. ఇలాంటి ట్రైన్ సౌకర్యం లేకపోయేసరికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా ఇదివరకు 2-3 సార్లు అయింది. ఇప్పుడు ఉత్తమ జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి మా గ్రామానికి రవాణా సౌకర్యం ఉండాలి. ఇక్కడ వృత్తి విద్యా కోర్సులను పెట్టాలి, యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చాలా నేర్పేయాలి యువతకు. చాలా మంది హైదరాబాద్ పోయి అది చేసుకుంటారు. ఇక్కడ కొన్ని కంపెనీలు నెలకొల్పితే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు పని కల్పించాలి. మెయిన్ వాళ్ళు చాలా మంది హైదరాబాద్ పోతున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది, ఊరు ఏం డెవలప్ అవుతుంది. మీ పెంబర్తి గ్రామంలో ముఖ్యమైనవి చూడచక్కనివి చూడదగినవి ఏవి? మెయిన్ ముఖ్యంగా చెప్పుకునేది హస్తకళలు. దాదాపు ప్రతి ఇంటిలో ఒక హస్తకళాకారుడు ఉంటాడు మా ఊళ్ళో. అయితే ఇప్పుడు ఏదో ఇంతకు ముందు కేవలం విశ్వకర్మలే ఈ పరిశ్రమ నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు దాదాపు వేరే కులాల్లో కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని వృత్తుల వారికి కూడా, అంటే వేరే కులాల వారికి కూడా శిక్షణ ఇస్తే అందరు నేర్చుకోగలుగుతారు. అది కేవలం కొందరే కొట్టడం వల్ల ఆ ఆదరణ లేదు. వాళ్ళని ఆదరించి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తే, ఎంకరేజ్మెంట్ చేస్తే ఇటువంటి ఇప్పుడు మా ప్రత్యేక శిక్షణ తీసుకుని వచ్చాడు. ఇలాంటి నైపుణ్యం డెవలప్ చేసిన వాళ్ళు అయితే కదా చేయితోటి అంటే ఫస్ట్ మొత్తం ఫుల్లీ హ్యాండ్ మేడ్. ఇక్కడ నుంచి ఎన్ని ఊర్లు ఉన్నాయి ఇంకా మనకి లోపలికి? మా ఊళ్ళో చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. ఎటు వస్తుంది ఇటు వెళ్తే దారి? ఇప్పుడు వేస్తే మాణికపురం వస్తుంది, కళ్యాము, సిరిపురము, జీడికల్లు. పెద్దదంటే ఏమొస్తుంది? పెద్ద అంటే మాదే పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ పోతే ఆలేరు వస్తుంది, ఇక్కడ జనగామ. రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది. ఇది పెంబర్తి రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్లు ఆగట్లేదు. ఆ ట్రైన్లు ఆగితే మాకు ఇప్పుడు ఇచ్చిన జాతీయ అవార్డుకు సార్థకం దక్కుతుంది. లేకపోతే వచ్చే పర్యాటకులు కూడా మా గ్రామం మళ్ళీ ఎక్కడ ఉందని వాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. రైలు ఆగాలంటారు. ఇక్కడ రైలు ఖచ్చితంగా ఆగాలి. జిల్లాకు తలమానికం, మాదే స్వాగత తోరణం. సమైక్యంగా రాష్ట్రం వరంగల్ జిల్లా ఉన్నప్పటికీ కూడా మాదే బార్డరు. ఇప్పుడు జనగామ జిల్లాకు కూడా మా పెంబర్తి గ్రామమే స్టార్టింగ్ అన్నట్టు. రాగానే మీరు పాటలు కూడా బాగా పాడతారని చెప్తున్నారు. ఏంది అసలు ఏం పాటలు పాడతారు? పాట అంటే సమైక్య తెలంగాణ ఉన్నప్పుడు జిల్లాది మరి వరంగల్ ఉండే కదా, మా దగ్గర సహజ కళాకారుడు పండితుడు మా అందశ్రీ గారు ఉండే. అందశ్రీ గారు ఒక పాట రాసిండు వరంగల్ డిస్ట్రిక్ట్ మీద. ఆ పాట మాకు గుర్తొస్తాంట. గలగల గలగల గజ్జల బండి గల్లు జోడు పోరు గల్లు జోడు నాటి కాకాతీయులేలి నట్టి జిల్లా జోడు నాకిల్లా జోడు పాలకుర్తి సోమన్నను చూడు బమ్మేరా పోతన్నను చూడు సర్వాయ పాపన్న ఏలిన ఇలా శాపరం కీర్తిని చూడు. పెంబర్తి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల పంట జాతీయ విప్లవ వీరుల గన్న జాగోరే జనగా మనుజోడు జాగోరే జనగా మనుజోడు. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఊరు గల్లు చూడు నాటి కాకాతీయులేలి నట్టి జిల్లా చూడు నాకిల్లా చూడు. ఇది ఒక చరణమే, అది 30-40 చరణాలు ఉండేది. ఇది మా అందశ్రీ గారు రాసిన పాట. మా పెంబర్తి కళలకు నిలేవని అప్పుడు రాసినారు. పెంబర్తి గ్రామానికి ఉత్తమ పర్యాటక అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. అది కూడా ఉత్తమ గ్రామం. ఎట్లా ఫీల్ అవుతున్నా మీకు ఎప్పుడు తెలుసు? ఇది పెంబర్తి గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావడం మాకు గొప్ప గర్వకారణం అన్న. అది మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రావడం, అంబాల ఆంజనేయులు ఆధ్వర్యంలో రావడం మేము నిజంగా గర్విస్తున్నాం అన్న. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. పెంబర్తి గ్రామానికి జాతీయ పర్యాటక ఉత్తమ గ్రామంగా అవార్డు వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ గ్రామానికి రావడం? గ్రామానికి జాతీయ పర్యాటక గ్రామంగా అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా గ్రామంలో ఐల ఆచార్య అని అతను హస్తకళలకు ప్రసిద్ధి, అన్ని పనులు అతనితోటే స్టార్ట్ అయినాయి. గ్రామంలో ప్రతి ఒక్కరూ హస్తకళలు పనులు చేస్తూ ఇత్తడి ఈ వస్తువులతోటి చాలా పేరుగాంచింది మా గ్రామం. మా ఊర్లో తయారయ్యే ప్రతి ఒక్క బ్రాస్ వస్తువులు కానీ, ఈ ఇత్తడి వస్తువులు కానీ, ప్రతి ఒక్క వస్తువులు అమెరికాకు
వేరే దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. వేరే దేశాల వాళ్ళు కూడా మా వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. మా ఊరు చాలా గొప్పగా ఈ పేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎట్లా ఉంది గ్రామంలో ఇంకా ఇవి ఉంటే బాగుంటది, ఇంకా ఈ అభివృద్ధి అయితే బాగుంటది, ఇంకా పేరు వస్తుంది, ఈ ఈ అవకాశం ఉండాలి, ఈ లోటు ఉందని చెప్పి ఏమైనా ఉన్నాయా? నోట్ అంటే ఇప్పుడు ఇది పర్యాటక గ్రామం కాబట్టి ఇప్పుడు వేరే వచ్చే ఈ పర్యాటకులకు కూడా అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది. దానికి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ఒకటే ట్రైన్ ఆగుతుంది. కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగేది ఇంతకుముందు, లాక్డౌన్ ముందు కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగేది, కాకతీయ ఆగేది, పుష్పులు ఆగేది. ప్రస్తుతానికి ఒక పుష్పులు ఒకటే ఆగుతుంది. ఆ మిగతా ట్రైన్లు కూడా ఆగేటట్టు చేస్తే వచ్చే పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాకు కూడా మేము హైదరాబాద్ పోవడానికి కానీ, మేము ఏమైనా పనులు చేసుకోవడానికి కానీ, ఇప్పుడు వస్తువులు తెచ్చుకోవడానికి కానీ బాగుంటుంది. సో ఇంకా ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు పెంబర్తి గ్రామానికి? ముఖ్య కారణం అంటే హస్తకళే. ఒక కళ చూసే అవార్డు వచ్చింది అంటారు. పక్క హస్తకళ వల్లనే అవార్డు వచ్చిందంట. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, వీళ్ళు ఎవరైనా వీళ్ళ త్రూ రిఫరెన్స్ కానీ, వీళ్ళు ఏమన్నా కృషి ఉందా దీంట్లో? కృషి అంటే కేసీఆర్ కృషి ఖచ్చితంగా ఉంటది. ఇక కేసీఆర్ కృషి లేని మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చాలా సార్లు మా ఊరిని గుర్తింపు వచ్చింది. ఊరికి మాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. పెంబర్తి గ్రామంలో ముఖ్యంగా ఏదైతే జాతీయ పర్యాటక ఉత్తమ గ్రామ అవార్డు రావడానికి కారణం హస్తకళలో. మనతో పాటు ఊర్లో కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళు హస్తకళ బెంగళూరుకి వెళ్ళి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రో, మీ పేరు? రఘువరన్, గొలుసుల రఘువరన్. గొలుసుల రఘువరన్. ఓకే, హస్తకళల్లో భాగంగా మీరు బెంగళూరుకి వెళ్ళారా ట్రైనింగ్ కి? అవునండి. మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒక జీన్ ఉంది మీకు, అంటే చేయాలనే తపన ఒక వచ్చి కూడా మీకు చేయడం? లేదు లేదు, చిన్నప్పటి నుంచి లేదు. వేరే కులం వాళ్ళు చేస్తారని కూడా లేదు. కొన్ని రోజులు గతంలో ఏంటంటే ఒక కులం వాళ్ళే చేసేవాళ్ళు, మిగతా కులాల వాళ్ళు చేసేవాళ్ళు కాదు. మా కులంలో మొట్టమొదటిగా చేసింది మేమే. మా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేక శిక్షణ ఇట్లా జరుగుతుంది. అది మన స్టేట్ లో కాదు, వేరే ఏ కులం మీరు? వడ్డెర కులం. మా ఏ కుల వృత్తి వాళ్ళు మాత్రమే ఆ కులం వర్క్ చేయాలనేది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా బెంగళూరులో ప్రత్యేక శిక్షణ 1.5 సంవత్సరం పాటు ఫ్రీగా ట్రైనింగ్, అకామిడేషన్, హాస్టల్, వర్క్ కు సంబంధించిన యూనిఫామ్ కానీ, టూల్స్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మాకు శిక్షణ అందించారు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు మేము బయట వేరే వర్క్ చేసుకుంటూ, అంటే వేరే వాళ్ళ దగ్గర సాలరీ లాగా చేసుకుంటూ ఇప్పుడు ఓన్ గా బిజినెస్ చేస్తాం. పెంబర్తి గ్రామానికి ఉత్తమ అవార్డు వచ్చింది కదా, ఉత్తమ గ్రామ అవార్డు పర్యాటక. అవును, ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఉంది. గతంలో కూడా చాలా వచ్చినాయి అవార్డ్స్, స్టేట్ నుంచి కానీ, సెంట్రల్ నుంచి కానీ. ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే వర్క్ కు సంబంధించిన ఇప్పుడు యంగర్స్ ఎవరు లేరు, అంతా ఓల్డ్ వాళ్ళే ఉన్నారు. కొత్త జనరేషన్ వాళ్ళకు కూడా అందియాలని నా ఆలోచన. ఇప్పుడు మన స్టేట్ లో వేరే స్టేట్ పోయి నేర్చుకోవడం కాకుండా మన స్టేట్ లో కూడా ఇట్లా నేర్పించే శిక్షణ కేంద్రాలు మాకు ప్రొవైడ్ చేస్తే మాకు కూడా హెల్ప్ ఉంటుంది. కొత్త వాళ్ళు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవార్డు రావడానికి ముఖ్య కారణం అంటే ఆబ్వియస్లీ గ్రాస్ వర్కే. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే యాదాద్రి టెంపుల్ కూడా మాకు స్టేట్ నుంచి కొద్దిగా ఎక్కువ ప్రోత్సాహం రావడం వల్ల అవార్డు తీసుకున్నారు? గ్రామ సర్పంచ్ అంబాలంజనేయులు గౌడ్ గారు. పల్లప్ సాగర్. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చడం కాకుండా ఈ పని చేయడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పని అసలు మాది కాదు, కానీ ఒక దగ్గర శిక్షణ జరుగుతుందంటే అట్లా వెళ్ళి ట్రైనింగ్ లెక్క తీసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గర వర్క్ చేశాను. ఈ అవార్డు వచ్చినా నాకు చాలా ఆనందంగా. పర్యాటక రంగంలో జాతీయ స్థాయిలో 2 గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డులు రావడం జరిగింది. ఒకటి జనగాం జిల్లాలోని పెంబర్తి, రెండోది సిద్దిపేట జిల్లాలో గ్రామం. అయితే మనం ప్రస్తుతం జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు హస్తకళ రెగ్యులర్ గా చిన్ననాటి నుంచి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మనతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మలయాళ జనార్దనాచారి. జనార్దనాచారి. మీరు కులవృత్తి ఇది? మా కులవృత్తి అండి. మా నాన్నల గారి నుంచి, తాతల గారి నుంచి జరుగుతున్న వర్క్ ఇది. వాళ్ళ తరంగా మేము కూడా నేర్చుకున్నాం. సో సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామానికి ఉత్తమ అవార్డు రావడం జరిగింది. పెంబర్తి జనగామ జిల్లా. సో పెంబర్తి గ్రామంలో ముఖ్యంగా మేము తెలుసుకుంటే కనుక హస్తకళ నైపుణ్యం, హస్తకళలోనే ముఖ్యంగా ఈ అవార్డు రావడం జరిగింది అన్నారు. సో మీ హస్తకళ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను గత 40 సంవత్సరాలు చేస్తున్నాను. నేను 1981లో ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత మా దగ్గర ఉన్న విశ్వకర్మ బ్రాస్ సొసైటీ, అందులో కౌంటర్లో సేల్స్మెన్ చేశాను. తర్వాత నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. 81లో నేను ట్రైనింగ్ చేశాను.
ఇప్పుడు 40 ఇయర్స్ అవుతుంది నేను ట్రైనింగ్ చేసి. 35 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను. మీరు ఎప్పుడైతే 40 ఇయర్స్ కింద మీరు స్టార్ట్ చేశారో మీ కెరియర్, అప్పుడు ఈ కళలో ఫ్యూచర్ ఉంది అనిపించిందా మీకు? ఈ వర్క్‌లో కళలో ఫ్యూచర్ ఉందనే మేము డిగ్రీ వరకు చదువుకున్నాం. అయినా కూడా జాబ్‌లోకెళ్ళలేదు. ఇప్పుడు ఏందంటే ప్రస్తుతం కాంపిటీషన్ అయిపోయి డిమాండ్‌కు తగ్గట్టుగా కాంపిటీషన్ అయిపోయి వర్క్ తగ్గిపోయింది. సో అంటే వర్క్ తగ్గిపోయిందా? లేకపోతే డిమాండ్ లేదంటారా? డిమాండ్ ఉంది గానీ కాంపిటీషన్ అయిపోయి మార్కెటింగ్ తక్కువైపోయింది. చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. చాలా మంది ఉన్నారు. సో జనార్దనాచారి గారు మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. సో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసినట్టున్నారు మీ వంశంలో. మా వంశంలో అంటే మా బ్రదర్సే ఉన్నారు. నలుగురు, ఐదుగురు చేస్తా ఉన్నాం. తర్వాత మాకు సంబంధించి మా కొడుకు వాళ్ళంతా చదువుకున్నాడు. ఈ వర్క్ ఎవరు నేర్చుకోలే. మాతోనే ఈ కళ కనుమరుగు కావచ్చు. ఎందుకు మీ భవిష్యత్తు తరాన్ని గాని, మీ వారసత్వాన్ని గాని వాళ్ళ ఇంట్రెస్ట్ లేదా చేసేది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసి వాళ్ళు ఈ వర్క్ నేర్చుకోవడం కూడా వేస్టే అని చదువుకుంటూ వెళ్ళినారు. మీరు మ ముఖ్యంగా చేసే మనకొక ఇంట్రెస్ట్ ఉండాలి అది చేయాలంటే. ముఖ్యంగా చేత్తోనే. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. అన్ని మిషన్‌లతోనే చేస్తా ఉంటారు. మీరు చేత్తోని చేసేటప్పుడు ఆసక్తి అనేది ప్రస్తుత తరానికి అది లేదంటారా? ఇప్పుడు మేము పూర్తిగా చేతి వర్క్ అండి. ప్రస్తుతం మిషనరీ డై సిస్టమ్ కూడా వచ్చింది. అయినా కూడా మేము ఆ మిషనరీ ఏం వాడట్లేదు. హ్మ్. ఎప్పటిలాగానే చేత్తోనే చేస్తున్నాం. ఆ డిజైనింగ్ అంతా డై సిస్టమ్ వచ్చి కాంపిటీషన్ పెరిగిపోయి మాకు డిమాండ్ కూడా ఉందిలే కానీ మాతో హ్యాండ్ క్రాఫ్ట్స్ చేయాలంటే చేయితో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. డై చేసేవాళ్ళు ఏందంటే మేము చేయితో చేస్తే రూ. 15 అయితే వాళ్ళు రూ. 10కే డైలో ఒక రోజు 100 పీసులు తయారు చేస్తున్నారు. మీరెన్ని చేస్తారు? రోజుకి ఎన్ని పీసులు చేస్తారు? మేము 1, 2 పీసులు చేయొచ్చు. వాళ్ళు వందల పీసులు చేయొచ్చు. డై సిస్టమే కదా! ప్లస్ ఎలక్ట్రానిక్ ప్రెస్సింగ్. దానివల్ల కష్టం అవుతుంది. నేనైతే పర్సనల్‌గా హస్తకళ అనేది ఉంటది. నార్మల్‌గా చేనేత కార్మికులు ఉంటారు. పద్మశాలీలు వాళ్ళు బట్టలు నేస్తుంటారు. చేతులతో ఊర్లలో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారని తెలుసు. కానీ ఈరోజు ఈ పెంబర్తి గ్రామానికి వచ్చినాక హస్తకళ అనేది చాలా మంది చెప్తున్నారు ఇక్కడ. ఈ ఊర్లో కూడా హస్తకళ చాలా మంది చేస్తారంట కదా? అవును. ఇక్కడ చేసేదంతా హస్తకళనే. మిషనరీ ఏమి లేదు. ఒక పాలిషింగ్ మాత్రమే మిషనరీ ఉంది. మిగతాదంతా చేతి పనే ఉంది. అంతా చేత్తోని చేయడమే. డిజైన్ రాసుకొని టూల్స్ ద్వారా చేత్తోని చెక్కడమే. ఓకే. తెలంగాణలో అంటే తెలంగాణ తిరుపతిగా యాదాద్రి దేవాలయం స్థిరపడ్డది. తెలంగాణ వచ్చినాక మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. యాదాద్రి దేవస్థానంలో మీరు చాలా వరకు వర్క్ చేసినట్టు తెలుస్తుంది. నిజమేనా? అవును. యాదాద్రి దాంట్లో మాకు అన్ని డోర్స్ ఇచ్చారండి. అవన్నీ తలుపులు డోర్స్ చేసాం మేము. సిల్వరు వర్క్ ఉంది. బ్రాస్‌ది డోర్లు ఇచ్చారు. ఇప్పటికి 4 డోర్లు ఫిట్ చేశారు. ఇంకా 2 ఉన్నాయి. అది కూడా వర్క్ అయిపోతుంది. సో మొత్తం ఇంకేం చేశారు మీరు వర్క్? నేను ఇక్కడ వేరే టెంపుల్స్ చేశాను. అమెరికాను కూడా చేశాను. మొఘల్ దర్బార్ అని ఒక రెస్టారెంట్ చేస్తున్నారు. మాకు ఒక పార్టీ ఉన్నారు కస్టమర్. వాళ్ళు అక్కడ హోటల్ కట్టారు వాళ్ళ అబ్బాయిలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమెరికా ఉంటది. ఆ హోటల్‌కి చేశాను. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఒకటి కట్టినారు వాళ్ళ తరపునే. దానికి ఇక్కడి నుంచే డోర్ చేసి షిప్పింగ్‌లో పంపించాం. సో మీరు అంటే మీ 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో బాగా ఇంపార్టెంట్ చేసిన వర్క్ ఏదంటే ఏం చెప్తారు? ఇదండి ఇంపార్టెంట్ వర్క్ అంటే నేను అమెరికాకి చేస్తున్న మొఘల్ రెస్టారెంట్ వర్క్ ఒకటి. ఎక్కువ నేను షిరిడి సాయిబాబా టెంపుల్‌కి చేశాను వర్క్స్. ఏం చేశారు అక్కడ? ఇక్కడ మంచిర్యాలలో చేశాను. సాయిబాబా టెంపుల్ షిరిడీలో ఉండదు. సేమ్ దానిలాగానే బ్యాక్‌గ్రౌండ్ ప్లస్ బాబాకి తోరణము, సింహాసనము అంతా చేసాం. దానికి పైన వాళ్ళు గోల్డ్ కోటింగ్ చేపించుకున్నారు. గోల్డ్ కోటింగ్ కూడా 25 లాక్స్‌తోని చేశారు. ఫైనల్‌గా మీ పెంబర్తి గ్రామానికి ఉత్తమ జాతీయ పర్యాటక అవార్డ్ వచ్చింది కదా! మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అవార్డు మా గ్రామానికి హస్తకళ పేరుతో మా గ్రామానికి అవార్డు రావడం చాలా సంతోషం. మైనస్ పాయింట్ ఏందంటే ఆ హస్తకళలతో వచ్చిన అవార్డు కాబట్టి మాకు పర్మిషన్ అది తీసుకోవడానికి ఇయ్యలే. గ్రామంగా ఎన్నికైంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం సర్పంచే వెళ్ళాలి అని తెలిసింది. కానీ మేము కూడా ఒక కళాకారుడు వాళ్ళతో పాటు వెళ్ళి తీసుకుంటే ఇంకా సంతోషంగా ఉండేది. సో ముఖ్యంగా గతంలో ఇలాంటి అవార్డులు ఏమైనా వచ్చాయా మీ పెంబర్తికి? పెంబర్తికి అంటే స్టేట్ అవార్డ్స్ అవన్నీ వచ్చాయి అందులో వర్క్ చేసిన వాళ్ళకి. నాకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బెస్ట్ అవార్డ్ ఇచ్చారు ఒక 2014లో బెస్ట్ ఆర్టిజన్‌గా. సో మీ గ్రామ సర్పంచ్ గాని, మీ జెడ్పీ చైర్పర్సన్, మీ ఎమ్మెల్యే కృషి ఎంతుందంటారు అవార్డు రావడానికి? ఈ ఆర్టిజన్స్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రావడానికి చేసిన దాన్ని బట్టి వాళ్ళు అవార్డు ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముందో మనకు ఐడియా లేదండి. సెంట్రల్ వాళ్ళైతే ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు విజిటర్స్‌ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి జాతీయ పర్యాటక ఉత్తమ అవార్డు రావడం జరిగింది. ఉత్తమ గ్రామ అవార్డు. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి.
మీ పేరు? నా పేరు వేదాంతాచారి. హస్తకళ నేర్చుకొని అంటే నేను తయారు చేయడం స్టార్ట్ చేసి 30 సంవత్సరాల నుండి ఇదే వర్క్ చేస్తున్నాను. ఇది మా నాన్నగారి ద్వారా మా అన్నగారి ద్వారా అందరం కుల వృత్తిలాగా విశ్వబ్రాహ్మణులు అందరం కలిసి చేస్తున్న వర్క్. ఈ విశ్వబ్రాహ్మణులు చేయబట్టే ఈ పెంబర్తి గ్రామానికి గుర్తింపు వచ్చి జాతీయ అవార్డు వచ్చినందుకు చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాం మేమందరం. దాదాపు ఇక్కడ ఎంతమంది చేస్తుంటారు ఈ హస్తకళ? మొత్తం దాదాపు 150 కుటుంబాల వరకు ఉంటాయి. దాదాపు అందరు విశ్వకర్మలు మొత్తం ఈ యొక్క హస్తకళను నమ్ముకునే బ్రతుకుతున్నారు. సో ఈ గ్రామంలో హస్తకళ నమ్ముకొని చాలా మంది ఉన్నారు కదా. సో అది కాకుండా పెంబర్తి గ్రామంలో ఏమైనా ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయా అవార్డు రావడానికి? మెయిన్ అవార్డు రావడం కంటే హస్తకళనేనండి చెప్పుకోదగ్గదంటే. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు, పెంబర్తి నుండి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ హస్తకళను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడానికి హస్తకళ కాకుండా నాయకులు, గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఎవరికి పోతుంది క్రెడిట్? క్రెడిట్ ఇది గ్రామ ప్రజలకే వస్తుందండి. ఎందుకంటే ఏ పార్టీలు అనకుండా అందరం ఒక అన్నదమ్ములు లాగా కలిసి ఉంటాము. ఎలక్షన్ రోజు కూడా ఏ పార్టీలో అయినా కూర్చొని మాట్లాడుకుంటాం. మా దగ్గర ఉన్న స్నేహభావం అది. నీది ఒక పార్టీ అని, నాది ఒక పార్టీ అని, నీది ఒక కులం మా కులం అని ఉండదు. అందరం కలిసికట్టుగా ఉండి గెలుపు ఓటమిని కూడా ఈజీగా తీసుకుంటామండి. ఫైనల్ గా పెంబర్తి గ్రామానికి ఉత్తమ అవార్డు రావడం, ఉత్తమ గ్రామ అవార్డు రావడం చాలా సంతోషం అండి. ఒక మా గ్రామాన్ని గుర్తించి జాతీయ స్థాయి అవార్డు పొందిన మా గ్రామానికి ఇచ్చిన జాతీయ కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మా విశ్వకర్మ తరపున, మా గ్రామం తరపున, మా నాయకుల తరపున, అందరి తరపున కృతజ్ఞతలు. నా పేరు శ్రీనివాసాచారి. మా గ్రామానికి ఈ ఉత్తమ విలేజ్ అవార్డుగా రావడం చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక మా గురువుగారు ఐలాచారి గారు, పెంబర్తి ఐలాచారి నేషనల్ అవార్డు, వారి కృషి ఎంతో ఉంది. ఎన్నో పనులు చేస్తున్నాం. ఇక ఇదంతా వారి చలవనే. ఈ పనులు రావడం వల్ల మాకు అందరికీ జీవనోపాధి కలుగుతుంది. ఇక్కడ నుంచి తెలియని వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా మాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంకొంచెం అభివృద్ధి చెందుతాం అని భావిస్తున్నాం. సో మీరు కూడా అవార్డు తీసుకున్నట్టు తెలిసింది. మీరు కూడా ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు. అదే నాకు 2001లో స్టేట్ అవార్డు వచ్చింది, రాష్ట్ర స్థాయి అవార్డు. అప్పటి నుంచి కూడా పనులు కూడా నాకు కూడా చాలా బాగానే వస్తున్నాయి. ఇంకా మా దాంట్లో కూడా ఇంకా అవార్డ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది అందరికీ. అట్లా G20 సదస్సులో భాగంగా మీరు కూడా వెళ్ళడం జరిగింది? లేదు, మా మా ఫ్రెండ్ వెళ్ళడం జరిగింది. అతనికి ఈ ఫిలిగ్రీ అతను చేసిన బ్యాడ్జీలు మొత్తం వచ్చిన దేశాధినేతలకు అవే పెట్టింది. అది మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను వెళ్ళలేదు సార్. సో మీ పెంబర్తి గ్రామంలో అందరూ కూడా ఈ హస్తకళల్లో భాగమై హస్తకళ చేస్తూ ఉంటారు అనుకుంటా. అంటే ఈ మధ్యలో స్టార్ట్ అయింది. పురాతనం నుంచి మా విశ్వకర్మ బ్రాస్ సొసైటీ దాంట్లోనే చేసేది పని. ఒక 50-60 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ పని. ఈ మధ్యలో ఈ 5-6-10 ఏళ్ళ నుంచి బయట వాళ్ళు చేయడం జరుగుతుంది. అట్లా చేస్తున్నారు ఇంకా. ఇప్పుడు అందరు చేస్తున్నారు. 3 వర్క్ మోడ్లోనే ఉన్నారు అయితే అందరూ. అందరు ఒకటే వర్క్ మోడ్ లో ఉన్నారు. సో మామూలుగా చూస్తుంటే గ్రామాలలో కానీ, ఊర్లలో కానీ, ఎక్కడైనా కూడా విలేజ్లో కానీ, సిటీలో కానీ చదువు అయిపోయిన తర్వాత చాలా రోజులు యువత టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అది కనబడట్లేదు మీ పెంబర్తిలో. అది ఇప్పుడు చదువు మీద వెళ్ళే వాళ్ళు చదువు మీద వెళ్తున్నారు. ఈ పనిలో దిగిన వాళ్ళు ఇందులోనే పని చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు అందరం ఇదే పని చేసేది, ఇప్పుడు స్టడీలు వెళ్ళిపోతున్నారు జీవనోపాధి లేక. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా సహాయం కనుక ఆర్థికంగా సాయం చేయగలిగితే నిలదొక్కుకోగలుగుతాం. పెంబర్తి గ్రామానికి ఇంకా లోట్లు ఏముంది? ఇది చేస్తే ఇంకా బాగుంటది గ్రామం, ఈ డెవలప్మెంట్ వర్క్ అయితే బాగుంటది. ఆల్రెడీ మాకు స్ఫూర్తి స్కీమ్ వచ్చింది. కొంచెం జర ఆర్థికంగానే జర ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం మార్కెటింగ్ సదుపాయం లేక జర కొంచెం మెయిన్ రోడ్ మీద ఉన్న షాపుల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇబ్బందికర పరిస్థితిగానే ఉన్నారు. అవార్డు రావడానికి ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? వాళ్ళంటే ఇప్పుడు దీనికి వాళ్ళకి సంబంధం ఉండదు. మామూలుగా ఇది ఒక 50 ఏళ్ల నుంచి చేసిన పనిని బట్టి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మా గురువారు చనిపోయి కూడా ఒక 6-7 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చేసినప్పుడు బాగుండే పని, అన్ని పనులు చేసేవాళ్ళు. అట్లా వాళ్ళ పేరు వల్లనే వచ్చింది ఇది. ఇప్పుడు చేయడం వల్ల వచ్చింది కాదు ఇది. పెంబర్తి గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు రావడం జరిగింది. దీనికి సంబంధించి పెంబర్తి గ్రామానికి రావడంతో ఇక్కడ
ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ హస్తకళ దాదాపు 50-60 ఏళ్ల నుంచి హస్తకళ చేస్తున్నట్టు తెలిసిందైతే మనం ఈరోజు ఒక ఇంట్లో వచ్చాము. ఇక్కడ మనతో పాటు ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాయన నుంచి వాళ్ళ తండ్రి నుంచి ఇది వంశ పరంగా అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే పని చేస్తున్నారు, హస్తకళ. ఒకసారి మనం హస్తకళ వీళ్ళు చేసిన డిజైన్ చూస్తే గనుక పంచముఖ గాయత్రి దేవి అమ్మవారు ఫోటోని చెక్కడం జరిగింది. ఇది కూడా ఒక ఇత్తడి రేకు పైన, దాదాపు ఇది ఒక రేకు 10-12 ఫీట్ల రేకు ఉంటది, అడ్డం ఒక 5 ఫీట్లు ఉంటది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక 5 రోజుల నుంచిగా ఓన్లీ డ్రాయింగ్ కే 5 రోజులు పడుతుందని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. పేరు? నా పేరు రంగ నరసింహాచారి. అది మా విశ్వకర్మ బ్రాస్ సొసైటీ డైరెక్టర్ నేను. ఇది మేము వచ్చేసి దాదాపు ఒక 40 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాము. మా నాన్నగారు కూడా చేశాడు. ఇప్పుడు మా నాన్నగారు చేసిన అవార్డు 1975 లోపల ఈ యొక్క క్రాఫ్ట్ను పితామహుడు ఐలా ఆచార్య గారికి మా నాన్నగారు చేసినటువంటి ఒక షేపింగ్ ఐటమ్ను అది నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. అప్పుడు 1975 లోపల జ్ఞాని జైల్ సింగ్ గారు మా ఐలా ఆచార్యకి సన్మానం చేసి ఢిల్లీ లోపల ఈ యొక్క అవార్డును ఇచ్చారు. అదేవిధంగా మేము మా నాన్నగారి స్ఫూర్తితోని మేము మా అన్నయ్య గారి అందరము మేము ఇదే వృత్తిని నమ్ముకొని మేము జీవనోపాధి సాగిస్తున్నాం. ఇప్పుడు మాకు ఏంది అంటే గవర్నమెంట్ నుండి కొంత మేరకు ఒక గ్రాంట్ రూపేణా రా మెటీరియల్ కానీ ఏదైనా సప్లై చేస్తే మాకు కొంత వెసులుబాటు ఉంటుందనేది మా యొక్క తాపత్రయం. ప్లస్ 50 ఇయర్స్ పైబడిన వాళ్ళకు పెన్షన్స్ కానీ ఇప్పుడు అందరికీ ఇచ్చేటువంటి విధంగా పెన్షన్స్ మాకు కూడా 50 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను దాదాపు 49-50 వరకు వచ్చాను. ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకుంటేనే అవుతుంది. అంతా ఇది సూక్ష్మమైన పని ఇది. అందుకోసమే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మా యొక్క విలేజ్ని టూరిజం స్పాట్గా గుర్తించినందుకు చాలా కృతజ్ఞతలము. మేము మా యొక్క కళను గుర్తించి ఈ యొక్క భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మాకెంతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అవార్డు పెంబర్తికి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? హస్తకళలేనండి. కేవలము పెంబర్తి అనేది వరంగల్ జిల్లా సంబంధించింది. ఇప్పుడు జనగామ డిస్ట్రిక్ట్ అయింది. కేవలము మా యొక్క హస్తకళల ద్వారానే గుర్తింపు పొందింది ఈ పెంబర్తి గ్రామం. ఈ యొక్క కళ అనేది 1958 ముందు నుండి చేస్తున్నాము. అప్పుడు నిజాం నవాబులు నుండి చేసినటువంటి అత్తర్దాన్, పాందాన్, ఓవల్దాన్ ఇవన్నీ ఎన్నో వెండి పనులు, మళ్ళీ బిందెలకు వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు చేసుకుంటూ పోని కాలాతీతంగా మారిన కొద్దీ మనము మా ఐలాచార్య గారు ఈ యొక్క క్రాఫ్ట్ను దేవాలయాలకు సంబంధించింది మెమోంటోస్, ఆర్టికల్స్ ఇవన్నీ చేయడము క్రియేట్ చేసి సప్లై చేస్తూ అప్పుడు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం ఉండే ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు లేపాక్షి ఎంపోరియం వాళ్ళు ఉంటే లేపాక్షి ఎంపోరియం వాళ్ళు మా యొక్క విశ్వకర్మ బ్రాస్ సొసైటీకి వచ్చి పడుకొని 2 రోజులు ఉండి పడుకొని వాళ్ళు మెటీరియల్ తీసుకొని పోయేటువంటి రోజులు ఉండే అప్పుడు. అలాంటి రోజులను ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు చిన్న ప్లాస్టిక్ అవి ఇవి కొన్ని మెమోటోస్ రావడం వల్ల ఇవి అంత చిన్నభేనం అవుతుంది. రేటు అనేది ఈ యొక్క రా మెటీరియల్ రేటు పెరగడము కారణం ఒకటి, గిట్టుబాటు కాక దీనివల్ల కూడా మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రేకు మీకు వాళ్ళే కొనిస్తారా లేదా మీరు కొనుక్కుంటారా? మేమే ఇది పర్చేస్ చేస్తామండి. ఈ రేకు వచ్చేసి కోల్కతా నుండి వచ్చేస్తుంది. లాట్ ఆఫ్ టన్ ప్రకారం వచ్చేస్తుంది. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి ఈ యొక్క షీట్ మాత్రం వెయిట్ వచ్చేసి 15 కేజెస్ వరకు ఉంటుంది. 15 కిలోలు ఉంటుంది. అవునండి. అలాగే కిలో ఎంత పడుతుంది? కిలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రేటు వచ్చేసి 780 రూపాయలు అట్లా వస్తుంది ఇత్తడి. అవునండి. దీనికి సంబంధించి డ్రాయింగ్ చూసుకుంటే కనుక ఒకసారి డ్రాయింగ్ గాయత్రీదేవి అమ్మవారు పంచముఖ గాయత్రీదేవి అమ్మగారు ఉన్నారు. సో ఆ డ్రాయింగ్ మీరు చాలా చక్కగా వేశారు. డ్రాయింగ్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు డ్రాయింగ్ వేయడానికి ఒక 5-6 రోజులు పడుతుంది. పెద్దది కాబట్టి 5-6 రోజులు పడుతుంది డ్రాయింగ్. దేంతో మామూలుగా పెన్ను పెన్సిల్ తోని ఈ డిజైన్ అంతా వేసుకుంటాం.
ఈ యొక్క విగ్రహాలకు సంబంధించిన మోనోగ్రాము విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు ఉంటే దాన్ని మేము జిరాక్స్ ద్వారా తీసేసుకొని పేపర్ ద్వారా దాన్ని చూపించుకొని చేస్తాం అన్నట్టు. ఒకటి మీకు చూపెట్టాలంటే అదొక ఆ పేపర్ అన్నది. డ్రాయింగ్ మొదటగా వేసుకుంటారు. అదే ఇవి మొదలుగా ఇవి వేసేసుకొని అందులో వేరేది ఉన్నది ఇది సాదిక్ మేము డ్రాయింగ్ రాసింది మీ అబ్బాయి అండి? అవునా. ఇగో ఇది ఈ విధంగా మేము రాసుకొని డ్రాయింగ్ చేసుకొని దీన్ని జిరాక్స్ ద్వారా మేము అంటించేసుకుంటాం. ఫస్ట్ మాత్రం మేమే క్రియేటివిటీ మేము పెన్ను పెన్సిల్ తోని మేమే రాసుకొని మేము చేసుకొని మేము చేసింది అన్నట్టు. సో దీంట్లో మీకు హస్తకళ అంటే ఈ కళ కూడా ముఖ్యం. ముఖ్యము ఇది లేనిది ఇది లేనిది ఈ పని జరగడం కష్టం అవుతుంది. సో ఇది వేసుకున్న తర్వాత డ్రాయింగ్ 5 రోజులు జాగ్రత్తగా వేసుకుంటారు. ఒక్కొక్క దాని తర్వాత కొట్టడం ఎన్ని రోజులు అవుతుంది? చెక్కడం మీరు ఏమంటారు? చెక్కడం ఏమంటారు? చెక్కడం చేయడము అనేది డిజైనింగ్ చేయడము అనేది ఇది 10 రోజులైనా పడుతుంది. ఇది ఏంది పెద్దది 15 రోజులు. పెద్దది కాబట్టి ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి 15 రోజులు. ఉమ్, 15 రోజులు అంటే మీకు అదొక 15 కేజీలు. అవునండి. దాదాపు మీకు 12,000 వరకు అవుతుంది. అవునండి. 12,000 అదే సో ఇది చేయడానికి ఎంత తీసుకుంటారు మీరు? ఇది మేము మేకింగ్ ఛార్జ్ వచ్చేసి 1500 to 2000 రూపీస్ పనిని బట్టి తీసుకుంటుంటామండి. 2,000 పెట్టుకున్నా 30,000. అది మేకింగ్ ఛార్జ్ తీసుకుంటాం వితౌట్ షీట్ కాకుండా మేకింగ్ ఛార్జ్ ఓన్లీ ప్లస్ అడిషనల్ గా ఇది. సో దాదాపు మీరు 15 రోజులు దీని మీద శ్రమిస్తారు. అవునండి. 15 రోజులు శ్రమిస్తే ఒక 35,000-40,000 సంపాదిస్తారు అంతే. అంటే 15 రోజులు కావచ్చు, ఇంకెక్కువ రోజులు కూడా కావచ్చు. ఇది ఇక్కడికి అయిపోలేదు ఈ వర్క్. ఇది ఇంకా చాలా రోజులు ఉంటుంది. దీన్ని మళ్ళీ ఎంబోజింగ్ చేసే ఉంటుంది. ఎంబోజింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నట్టు హనుమాన్లు కావచ్చు చూడండి. ఇప్పుడు గాయత్రి మాత కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ షేప్ రావాలి. దానికోసం ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని కూడా మనం లెక్క పైన చేసేది ఉంటుంది అన్నట్టు. చాలా రోజులు పడుతుంది అయితే. పడుతుంది, టైం పడుతుంది. నెలకు సుమారుగా 30,000-40,000 సంపాదిస్తారు అంతే. అంతే వస్తుందండి. అంతేగాని ఏం లేదు. టైమింగ్ లేకుండా శ్రమిస్తారు. అంతే, టైమింగ్ లేదు. మనం రాత్రి పగలు చేయవలసిందే పనిని బట్టి. సో ఇంట్లో ప్లేస్ కూడా పెద్దగా కావాలి. ప్లేస్ పెద్దగా కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద చేయనది ఇప్పుడు మొత్తం ఇలాంటి అమ్మవారు దేవుళ్ళకి సంబంధించి వర్క్ చేసేటప్పుడు నిష్టగా ఉండాలంటారు. అంటే మీరు మామూలుగా మీ కుల పరంగా మీరు మాంసాహారం తినరు అనుకుంటా. మేము ఏమి దినము ఇవి పనులు చేసేటప్పుడు దేవతామూర్తులు చేసేటప్పుడు నిష్ఠాంతో పూజ చేసి పనిని ప్రారంభిస్తాం. మేము విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళము. మేము ఇది నిష్ఠతో చేస్తేనే మేము చేసినందుకు మాకు సాటిస్ఫై, మాకు తృప్తి, చేపించుకునే వాళ్ళకు కూడా సాటిస్ఫై ఉంటుంది. వాళ్ళు కూడా ఎల్లకాలము కలకాలము గుర్తుండే విధంగా ఉంటుంది. అది అన్నట్టు ముఖ్యం.